హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ డేట్ వచ్చేసి 30 జనవరి ట్యూస్డే. ఓకే, ఇవాళ ట్రేడర్స్ నేను ఏం చేసిన అనేది తెలుసుకునే దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవాళ మార్కెట్లో ఏం చూస్తానా, ఏమిటి అసలు ఏంది అనేది మొత్తం తెలుసుకుందాం. అండ్ దాంతో పాటు ఏదైతే అబ్జర్వేషన్ ఏదైతే చేసినో ట్రేడర్స్ అది వీడియో ఎండింగ్లో చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ వాట్సాప్కి వస్తే సింపుల్ ఎన్నింటికి 11 గంటలకు ట్రేడర్స్ సెల్ ఆన్ రైజ్ ప్లానింగ్ నిఫ్టీ, పర్టికులర్గా నిఫ్టీ. ఓకే, బట్ రిస్కీ బికాస్ ఆఫ్ ద సపోర్ట్ లెవెల్ వెయిట్. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉంది, అదేంటి అనేది మనం ఒకసారి ఎప్పుడైతే చార్ట్ మీద వెళ్దామో అప్పుడు తెలుసుకుందాం. ఓకే, దాని తర్వాత ఇక్కడ అవాయిడింగ్ ఇవన్నీ ఏమైందని ఫైనల్లీ ఏంది ఇవాళ నో ట్రేడింగ్ డే. ఓకే, అది కూడా ఒకసారి మనం ఏమైందని తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే ట్రేడర్స్ చూడండి, మార్నింగ్ ఇక్కడ ఓపెన్ అయింది ట్రేడర్స్. బ్యాంక్ నిఫ్టీ సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది. ఓకే, ఓపెన్ అయింది, ఇది హై, ఇది లో, నిన్నటి లో. ఓకే, మార్కెట్ మొత్తం సేమ్ లెవెల్ లైక్ రేంజ్ ఇదేదైతే రేంజ్ ఉందో ట్రేడర్స్ ఆ రేంజ్ లోనే స్టక్ అయిపోయింది. నేనేం చేస్తానంటే మార్కెట్ ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్ అయితే అప్పుడు నా సెటప్ వస్తే అప్పుడు మాత్రమే ప్లాన్ చేద్దామని చూసిన, కానీ ఇందులో రాలేదు. ఓకే, సింపుల్ అందుకే నేను బ్యాంక్ నిఫ్టీలో అవాయిడ్ చేసిన. అండ్ నిఫ్టీ సంగతికి వస్తే చూడండి, నిఫ్టీ విషయానికి వస్తే కదా సింపుల్ మార్కెట్ సమ్వేర్ అరౌండ్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది. సో ఇది ఒక హై, ఇది ఒక లో. ఓకే, ఎప్పుడైతే ఈ లో బ్రేక్ అయిందో అప్పుడు సింపుల్ గా నేను ఏమని ప్లాన్ చెప్పినా అంటే 11ంటికి సెల్ ఆన్ రైజ్ అని ప్లాన్ చెప్పిన. ఓకే, సెల్ ఆన్ రైజ్ ఇక్కడ తీసుకుందామా అంటే చూడండి ఒక్కసారి కొంచెం బ్యాక్ వచ్చి చూపిస్తాను మీకు. ఇదంతా ఒక సపోర్ట్ లెవెల్ ట్రేడర్స్. చూడండి ఏదైతే ఈ లెవెల్ ఉందో ట్రేడర్స్ ఈ లెవెల్ మొత్తం ఒక సపోర్ట్ లెవెల్. ఓకే, దాని తర్వాత ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే, దాని తర్వాత ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్. ఓకే, దాని తర్వాత మేజర్ గా ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్. ఇవన్నీ ఎందుకు డ్రా చేస్తానో మీకు ఇన్ ఫ్రంట్ మీకు తెలుస్తుంది. ఓకే, నాకు ఇక్కడ ఒక ప్రాపర్ ఎంట్రీ వస్తుంది ట్రేడర్స్, బ్రేక్ డౌన్ మంచి డౌన్ ట్రెండ్ బ్రేక్ డౌన్ ఆపర్చునిటీ వస్తుంది, కానీ ట్రేడర్స్ ఇక్కడ సపోర్ట్ లెవెల్ ఉందని నేను అవాయిడ్ చేసిన. ఓకే, దాని తర్వాత ఇక్కడ కూడా ఒక ప్రాపర్ గానే ఉంది, కానీ ట్రేడర్స్ ఇక్కడ బ్రేక్ డౌన్ వస్తే బాగుండు అని రాలేదు. సో అవాయిడ్ చేసిన. సింపుల్ గా ఇప్పుడు ఏమైందంటే ఇది ఒక జోన్ అయిపోయింది. జోన్ అయిపోయినాక ట్రేడర్స్ ఇక నాకు ఇక్కడ ఇక బ్రేక్ డౌన్ ఇస్తాను, కానీ నాకు నేను అనుకున్నట్టు ప్రాపర్ ఎంట్రీస్ రాలేదు. సమ్వేర్ అరౌండ్ 2 గంటల 30 నిమిషాలకు మీకు మెసేజ్ పెట్టిన. ఫైనల్లీ టార్గెట్ డన్ 2 గంటల 28 నిమిషాలకు. దాని తర్వాత సెకండ్ టార్గెట్ డన్. అంటే ట్రేడర్స్ ఒకవేళ నేను ఎంట్రీ తీసుకుంటే ఈ లెవెల్లో, ఓకే ఈ లెవెల్లో సమ్వేర్ అరౌండ్ నాకు మంచి ప్రాపర్ ఎంట్రీస్ ఇస్తే సమ్వేర్ అరౌండ్ ఇక్కడ ఈ లెవెల్లో ఎంట్రీ అవ్వు, సింపుల్ గా ఈ లెవెల్ ఎస్ఎల్ ఉండు. ఓకే, టార్గెట్ ఫస్ట్ టార్గెట్ సెకండ్ టార్గెట్. ఓకే, మార్కెట్ అచీవ్ అయింది. దాని తర్వాత నాకు ఇక నేను అవాయిడ్ చేసిన. దాని తర్వాత 2:30కే మీకు పోస్ట్ చేసేసిన. ఇక నేను ట్రేడ్ తీసుకొని ఇవ్వాలా అని ఇక చార్ట్లు చూడడమే మానేసిన. ఓకే, ఏదైతే నేను చెప్దాం అనుకుంటానో ట్రేడర్స్ ఏది ఏం అబ్జర్వేషన్ చేసిందో అబ్జర్వేషన్ ఒకసారి చూడండి. 5 years చార్ట్స్ వస్తాయి ట్రేడర్స్. ట్రేడర్స్ అబ్జర్వేషన్ చూసే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవాళ నేను ఏం పొజిషన్స్, ఆర్డర్స్, ఆల్ పొజిషన్స్, ట్రేడ్స్, ఫండ్స్ ఏవైతే నిన్నటి రోజున కూడా మీరు చూసిన వీడియోలో సేమ్. ఓకే, అకౌంట్ కూడా చూసుకోండి ట్రేడర్స్, సేమ్ అకౌంట్లోనే నేను మీకు పోస్ట్ చేస్తాను. ఎందుకంటే నా గోల్ వచ్చేసి ట్రేడర్స్ 10Kని, ఓకే 10Kని 1 lakh చేయాలి ట్రేడర్స్. ఎందుకంటే మార్కెట్ ఆప్షన్ నుంచి కూడా ప్రాఫిటబుల్ చేయగలుగుతా అని అందరికీ ప్రూవ్ చేయడమే కావాలి. కానీ ట్రేడర్స్ నా దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంది, 3 years ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నేను ఈ ఛాలెంజ్ చేస్తాను. ఓకే ట్రేడర్స్ చూడండి, ఇది నిఫ్టీ ఇండెక్స్ అండ్ ఇది బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ అయినా ఏదైతే ఉందో అది ఒకటే. ఇది బడ్జెట్ వీక్ ట్రేడర్స్. ఓకే, బడ్జెట్ వీక్ లో ఆల్రెడీ ప్రీమియమ్స్ చాలా హై ఉన్నాయి. ఓకే, దానికి ప్రీమియం డికే చేస్తానికి వీళ్ళు ఏదైతే ఐడియా ఉంది చూడండి ట్రేడర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్నటి రోజున 29 మండే నాడు ట్రేడర్స్ మార్కెట్ ఈ లెవెల్లో ఓపెన్ అయింది, వన్ సైడ్ మూమెంటం. అండ్ ఇవాళ రోజున ఇక్కడ ఓపెన్ అయింది, వన్ సైడ్ మూమెంటం. సేమ్ ఏదైతే లెవెల్ దగ్గర ఉందో అదే లెవెల్ దగ్గర మినిమం 100 పాయింట్లు అట్లా
సేమ్ రేంజ్‌లోనే స్టక్ అయింది. ఓకే. 2 డేస్ కంప్లీటెడ్. సేమ్ థింగ్ ట్రేడర్స్ బ్యాంక్ నిఫ్టీని ఏదైతే ఉందో సైడ్ వేజ్ చేసి సేమ్ లెవెల్‌లో కూర్చోబెట్టిండు. అంటే 2 డేస్ ఆప్షన్ సెల్లర్స్ అన్నట్టే. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఏదైతే లెవెల్ దగ్గర ఉందో సేమ్ లెవెల్ దగ్గరనే కొంచెం 100 పాయింట్లు అటు ఇటు ట్రేడింగ్ అయితాంది. ఇందులో కూడా ఏదైతే లెవెల్ దగ్గర ఉందో సేమ్ లెవెల్ దగ్గరనే అటు ఇటు కొంచెం ట్రేడ్ అయితాంది. అంటే 2 డేస్ ఆప్షన్ సెల్లర్స్ ప్రాఫిట్ సంపాదించిల్లు. ఓకే. కానీ ట్రేడర్స్ ఒకవేళ గనుక బడ్జెట్ డే లోపల గనుక లేకపోతే బడ్జెట్ డే నాడు గనుక బ్యాంక్ నిఫ్టీలో గనుక మూవ్‌మెంటమ్ వస్తే హై ఛాన్సెస్ ఉన్నాయి ట్రేడర్స్ మంచిగా వర్క్ అయ్యాయి. ఎందుకంటే సైడ్ వేస్ లో ఉంది కాబట్టి ఇది మంచిగా వర్క్ అయ్యటానికి ఐదర్ అప్ సైడ్ ఆర్ డౌన్ సైడ్ బ్రేక్అవుట్ ఇస్తే ప్రాపర్ గా వర్క్ అయ్యటానికి చాలా అంటే చాలా ఉన్నాయి ట్రేడర్స్. ఓకే. ఇదేంటంటే ఒక జోన్ లెక్క క్రియేట్ చేసింది. ఒకవేళ ఈ జోన్ అప్పర్ లెవెల్ డౌన్ లెవెల్ ఓపెన్ లైక్ బ్రేక్ డౌన్ అయితే తప్ప మూమెంటం ఎక్స్పెక్ట్ చేయలేము. కానీ బ్యాంక్ నిఫ్టీ మీద కొంచెం ఫోకస్ ఉంచండి ట్రేడర్స్. ఓకే. ఇదే నా అబ్జర్వేషన్. వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.